పులినో సింహానో చూసినట్టు నన్ను చూసి అంత భయపడిపోయావు? మీరు దేంట్లో వస్తున్నారో తెలియదు కదా అంకుల్. దేంట్లో ఏంటయ్యా? స్కూటర్లో వస్తున్నాను, కనపడాలా? అది కరెక్టే అంకుల్. కలలో దేంట్లో వస్తున్నారో ఎవరికి తెలుసు? అమ్మా అమ్మా. హలో అంకుల్. అమ్మా. హలో సంజయ్. హలో రేయ్, నువ్వేంట్రా ఇక్కడ ఉన్నావు? అంకుల్ దెబ్బకు ఫంక్ అయ్యి ఇప్పుడే కారు కొన్నాను. ఎలా ఉందిరా? నీకేం బాబు, రోజుకో కారు కొంటావు, పుట్టుకో డ్రెస్ మారుస్తావు. సర్లే గానీ నేను ఈ కార్ని తీసుకెళ్తున్నాను. నువ్వు ఈ కార్ని ఇంటి దాకా తీసుకొస్తావు? నాకు డ్రైవింగ్ రాదు, అంకుల్ తీసుకెళ్ళు. అంకుల్ కి డ్రైవింగ్ వచ్చా? అది వాడే కలలో ఆయన నడపని కారేలే తెలుసా? అంకుల్ మీకేమీ అర్జెంట్ పని లేకపోతే తీసుకొస్తారా? అలాగే బాబు. థ్యాంక్స్ అంకుల్. నిజానికి నాకు చాలా అర్జెంట్ పని ఉందయ్యా, కానీ అల్లుడు గారు పిలుస్తుంటే వెళ్ళకపోతే బాగుండదు కదా. అల్లుడు గారు? అవునయ్యా, రేపు సంజయ్ బర్త్డే పార్టీలో మా అమ్మాయిని చేసుకుంటున్నట్లు అనౌన్స్ చేస్తాడు. అప్పుడు అల్లుడేగా మరి. కోటీశ్వరరావు అని పేరు పెట్టుకున్నందుకు కోట్లు సంపాదించలేకపోయినా కోటీశ్వరుడైన భిక్షపతితో వెయ్యమందుకున్నానమ్మా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అత్తారింట్లో జాగ్రత్తగా మసులుకుని మన ఇంటి పరువు నిలబెట్టాలి. కోటీశ్వరుడి ఇంటికి కోళ్ళయ్యావన్న ఆనందం ఒక పక్క, మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నామన్న బాధ ఒక పక్క. ఏం చేయాలో చాలా అదృష్టవంతురాలు తల్లి. కుడికాయలు ముందు పెట్టి దిగమ్మా. ఎవరిని కుడికాయలు పెట్టి దిగమంటా? నిన్నే కొత్త కారు కొన్నావు కదా, కుడికాయలు ముందు పెట్టి దిగమంటున్నా. సరే, మా నాన్నగారిని ఇంట్రడ్యూస్ చేస్తానండి. డాడీ, ఈయన కోటేశ్వరరావు గారని మా ఫ్రెండ్ స్వప్న వాళ్ళ ఫాదర్. నైస్ టు మీట్ యు సార్. కూర్చోండి. థాంక్యూ. ఆ కారు ఎవరిదిరా? మందే డాడీ. కొత్త మోడల్ కదా, మీకు సడన్ సర్ప్రైజ్ ఇద్దామని షోరూమ్ నుంచి డైరెక్ట్ గా తీసుకొచ్చేసాను. షోరూమ్ కు చెక్ పంపించండి డాడీ. సడన్ సర్ప్రైజ్ వాళ్ళ కారు తీసుకొచ్చావు. సరే, రేపు కోడలు కూడా ఇలాగే తీసుకొచ్చావు, జాగ్రత్త. చూస్తూ ఉండండి, రేపు నా బర్త్డే పార్టీలో మీకు ఇంకో స్పెషల్ థ్రిల్ ఇస్తాను. ఓకే, జస్ట్ మినిట్. ఓకే. టీ తీసుకుంటారా? షుగర్ ఉందా? నాకా? మీకా సార్? టీలో బోల్డ్ అవుతుందండి. అయితే ఇంకే. ఏం చేస్తున్నావు? మీరా ఈ కోట్ తొందరకి? కోట్ ఎందుకండి? ఇవ్వమంటారు ఇవ్వ. సార్ నా కోసం ఏమన్నా వచ్చారేంట్రా? మీకోసం ఎక్కడికి ఎందుకు వస్తారు సార్? చెప్పాను కదా బే, అప్పుడప్పుడు నిన్ను నీ పేరు నువ్వు ఆడుకుంటాను. సార్ ఏది పడితే నొక్కేకండి సార్, మొత్తం డిలీట్ అయిపోతాయి. ఏడ్చావులేరా, అన్ని నాకు తెలుసు. ఇప్పుడు నేను శరత్ని. మరి నేను? హాయ్ శరత్. హాయ్ హాయ్ హాయ్. ఓయ్ హాయ్. ప్లీజ్ కమ్. శరత్, ఇతను చెప్పుకొని చూద్దాం. మీ పిఏ? ఎగ్జాక్ట్లీ. ఇంతకీ ఇక్కడ మీ జాబ్ ఏంటండి? ఏదో చెప్పు. సిస్టమ్ అనలిస్ట్ విత్ డేటాబేస్ కమ్యూనికేషన్ స్కిల్స్. నా జాబ్ ఏంటో నువ్వు చెప్పాలా? నేను చెప్పమన్నది ఆవిడ కాఫీ టీ అలాంటివి ఏమైనా. మీరు చాలా క్లెవర్ సార్, అన్ని మీకు కన్వీనియంట్ గా మార్చేసుకుంటారు. ఏయ్ మిస్టర్, నా ల్యాప్టాప్ లో వైరస్ వచ్చిందని 2 days బ్యాక్ చెప్పాను. అవతల క్లయింట్స్ వస్తున్నారు, వాళ్ళకు ప్రజెంటేషన్ ఇవ్వాలన్నా సెన్స్ లేదు నీకు? శరత్, ఆయనేంటి మీతో మాట్లాడకుండా మీ పిఏతో మాట్లాడుతున్నాడు? ఆయనకి నాకు మాట్లాడలేవు, మధ్యలో వీడే మీడియేటర్. ఏంటి ప్రాబ్లం? ఈగో ప్రాబ్లం. పైగా మాట్లాడితే పెళ్లి చూపులని సెలవు పెడతావు. ఏదో ఇరానీ హోటల్లో మీటింగ్ పెట్టట్టు. ఏమిటి మీటింగు? ఎవరిది? ఫ్రెండ్. అది చెప్పడానికి నువ్వెవరు? అనేసారా? ఇంకా అనలేదంటే చూస్తాను. అనేండి సార్, అనేయండి. నువ్వెవరు? ఈ సీటుకి సంబంధం ఏంటి? ఈ ఆఫీస్ లో ఎందుకు కూర్చున్నావు? ఈ అమ్మాయి ఎవరు అని కూడా అనేండి సార్. పోనీ ఎగ్జాక్ట్లీ, ఎవరి అమ్మాయి? సార్, మనకి గొడవలు ఉంటే మనం చూసుకోవాలి, అంతేగాని ఈ అమ్మాయిని ఎవరు అని అవమానిస్తారా? అడిగితే అవమానించినట్ట? మరి ఓ సెలబ్రిటీని పట్టుకుని ఎవరు అని అడిగితే అవమానం కదా? ఈవిడ సెలబ్రిటీయా? ఎందులో బాబు? ఎస్, శ్రావణి, గ్రేట్ సింగర్. ఏదో లతా మంగేష్కర్ అన్నట్టు చెప్పావే, ఈవిడ పేరే ఎప్పుడు వెళ్ళా. శ్రావణి గారు, మీరేం ఫీల్ అవ్వద్దు, ఆయనకి సంస్కారం లేదు. మిస్టర్, నువ్వు కష్టపడితే ఈ కంపెనీకి సీఈఓ కాగలవేమో కానీ సింగర్ వి కాలేవు. కల్చర్ లేని నీలాంటి వాడితో మాట్లాడడానికి అసహ్యంగా ఉంది. వాట్ ఆర్ యు టాకింగ్? ఏంట్రా? ఏంటి ఏమండి, మీరు ఆవేశపడకండి. ఆయన అంతే, ఫస్ట్ బిహేవియర్. పదని చెప్తాను, పదని. అరే షరత్తు, అడ్డమైన వాళ్ళందరినీ ఆఫీసులోకి తీసుకొచ్చి నన్ను నానా మాట్లాడిపిస్తావా? వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు సార్. ఏ సంబంధం లేకుండానే వాళ్ళని క్యాబిన్ లోకి ఎందుకు వచ్చారు? నీ చైర్లు ఎందుకు కూర్చున్నారు? కుర్చీలో ఏంటి సార్, నా లైఫ్ లోనే వచ్చి కూర్చో. పేపర్ చూస్తే అన్ని చావులే. టెలిగ్రామ్. టెలిగ్రామా? ఈ బాబోయ్, ఎవడో పోయి ఉంటాడు. మన వాడు ఎవడు లేడే. బాబు, నాకు ఇంగ్లీష్ చదివి పెడతా. నేను ఇవ్వాల్సిన టెలిగ్రామ్స్ ఇంకా చాలా ఉన్నాయి, సంతకం పెట్టండి. అమ్మ శోభా, అమ్మ శోభా, టెలిగ్రామ్. అమ్మా శోభా, ఏంటి మావయ్య? ఎవరో పోయారమ్మా.
నాకు ఇంగ్లీష్ రాదు కదా చదివి పెట్టమ్మా. ఎవరు పోయారమ్మా? Congratulations, you have been awarded CRD's award as the best student in agriculture research. అదే ఎవరు పోయారని? ఎవరు పోలేదు గాని బావ అసలు చదువుకోలేదా మావయ్య? అయ్యో చదవపోవడం ఏటమ్మా. ఎంఎస్సీ అగ్రికల్చర్. ఎంఎస్సీ అగ్రికల్చర్ అంటే వ్యవసాయం చేయించడం కదా? మామూలు వ్యవసాయం చేయించడం కాదు, గోల్డ్ మెడల్తో వ్యవసాయం చేయించడం. గోల్డ్ మెడల్తో. ఎంఎస్సీ అగ్రికల్చరా? ఏంటి భరతర్ పిల్ల ఏదో చా దిగు. మీకేదో టెలిగ్రామ్ వచ్చింది సార్. టెలిగ్రామా? నాకా? ఏది? చూడండి. అబ్బా కాలిపోతుంది. చదవండి, ఇంకా బాగా కాలుతుంది. ఇదేమిటి గోల్డ్ మెడల్ తోలు మెడల్ అని ఉంది? నాకు కాదు, అడ్రస్ మారు. ముసలై నాకు అంతా చెప్పాడులే. ఏం బాబు మీరు డ్రిల్లింగ్ చేసి పొలం దున్నుతారా? ఆహా, బియ్యం వేసి వరి వృక్షములు పండిస్తారా? నాకు తెలియదులే, అడుగుతున్నాను, చెప్పండి. ఈ వేళ నుంచి నీ లైఫ్ జమాజం. కింద నమ్మకాలు ఉన్నాయి, కసక్కం తొక్కించేసి జై లైక్ జై. మీరంతా ఎదురేంట్రా? సరస్వతి పుత్ర, నీ ఎదురు మంచిది. ప్రసీ బోలో స్వతంత్ర భారత్ కి. టాక్సీ కడతావా? అమ్మని ఇది ఎదురైందేంట్రా బాబు? ఏంటి తల కొట్టుకుంటున్నావు? నా ఎదురు సంగతి నా బోని సంగతి నీకు తెలియదు కాబోలు. నేను బోని కొట్టిన టీ దుకాణాలన్నీ 5 స్టార్ హోటల్ అయ్యాయి తెలుసా? ఓరి నాయనో, నాకు ఈ టాక్సీ వద్దురా, ఏదో రిక్షాతో బతుకుతాను. రిక్షా గురువా, మా రాజాకి బోని కొట్టమని రాణి నా ముక్కోటి దేవతలు పంపించారు. పైగా ఓణి పిల్ల కాళ్ళ వేళ పడితే కాదనకూడదు, ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ఆలోచించకుండా లాగించేయగలరు. తెలియదు వేయకుండా లాగించగరు. నారాయణ, ఇది పెద్ద నసకేసురా. తప్పదంటారా? మనిద్దరం జీవితంలో కలిసి ప్రయాణం చేయాలని దేవుడు రాసి పెట్టాడు. తప్పుతుందా? ఏమన్నావు? టాక్సీలో అంతే కదా. అబ్బా అబ్బా అబ్బా, సరిగ్గా చూస్తోలు. కొత్త డ్రైవర్ వచ్చిందిగా. టాక్సీ డబ్బు ఎవరు ఇస్తారు అనుకున్నావు? నీ బాబు ఇస్తాడు అనుకున్నావా? ఓయ్ డ్రైవర్ వి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. సామాన్లు లోపలికి పట్రా. డ్రైవర్లు సామాన్లు తీసుకురారు. మరి ఇలా విసిరేస్తారు. నిన్ను చెప్తాను. డబ్బులు ఎంత? 15 రూపాయలు. ఇవాళ రేపు బ్యాంక్ సెలవు, ఎల్లుండ్రా. బ్యాంకా? నీ బ్యాంక్ ఎక్కడుందో నాకు బాగా తెలుసు. ఎక్కడా? ఇదిగో ఇక్కడ. రేపు చేస్తావా? అలాగే అభ్యంతరం లేదు. బయట బాగోదు. చెప్పు. ఆడదాని శీలానికి భద్రత లేకుండా పోతా భారతదేశంలో. ఎంత? ఇదిగో మోహన్ ఎప్పుడు మని. ఒంటరిగా దొరికితే వదిలిపెడతాను అనుకున్నావా? అది మాత్రం జరగదు. దొరక్క కన్ని పిల్ల దొరికితే వదిలిపెడతానా? ఇయ్యాల వదిలిపెట్టను, అటు ఇటు చేస్తాను. కుమారి, కుమారి, ఎక్కడికి పోతావో చిన్నవాడా, నా చూపుల్లో చిక్కుకున్న వన్నకాడా. ఎక్కడికి పోతావో చిన్నవాడా. జానకి ఈ అడ్రస్సే కదా రాసింది. అదిగో అల్లుడు అక్కడే ఉన్నాడు. మీరు ఊరుకోండి, అతను ఎవరో ఏంటో కరెక్ట్ గా అడిగి తెలుసుకోండి. సరే, నువ్వు లింగం? అరే మన అల్లుడే. అల్లుడు మావయ్య. తండ్రి సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య. మీరే? నీ చేతులు కాదు, కాళ్ళనుకో. తప్పు చేశాను అల్లుడు, తప్పు చేశాను. అయ్యో దానికేంటండి, చెయ్యని కాలుగా అనుకోవడంలో తప్పే ఉంది. నేను కూడా నిద్దట్లో చెయ్యి అనుకుని కాలు గోక్కుంటుంటా. నీది చాలా మంచి మనసు అల్లుడు. పేరు విన్నావా? లింగం. నా తండ్రికే తండ్రి పేరు. మీ తాతగారి పేరు లింగమా? ఈ వేళకోవడమే వద్దనేది. సరే వద్దు. అల్లుడు, ఎక్కడ మా గుమ్మడి పండు? గుమ్మడి పండు లగేజ్లో ఉందేమో. మళ్ళీ వేళకోవడం పడుతున్నావే.
నా చిట్టి తల్లి గుమ్మడి పండు ఎక్కడా? మీ అమ్మాయి పేరు గుమ్మడి పండ. మీరే తమాషాలు పడుతున్నారు. మీకోసం కారు తీసుకెళ్ళింది కదా. మేము ఈ రోజే వస్తామని దానికెలా తెలుసు? సుబ్రహ్మణ్యేశ్వరుడు నిన్న రాత్రి కల్లోకి వచ్చి చెప్పింటాడే. ఓ నుంచునే ఉన్నారు, కూర్చోండి. ఎవరు? గుమ్మడి పండు వాళ్ళ అమ్మ చనిపోయాడుగా. పార్వతి అన్ని విషయాలు తెలుసుకున్నాడు. అమ్మ చచ్చిపోయిన విషయం కూడా తెలుసుకున్నాడే. ఆవిడ పోయి 10 ఏళ్ళు అయిపోయింది. ఆవిడే దగ్గరుండి ఈ పెళ్లి జరిపిస్తే ఎంత బాగుండేది. ఏంటండి ఇది? పెద్దాడు గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు. అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళ? ఒకే ఇంట్లో ఉండేవాళ్ళ? మరేమనుకున్నారు? వాళ్ళండి మీరు. ఎంత మంచివాడి అల్లుడు నువ్వు. అల్లుడు తప్పు చేశాను. ఇంత వయసు వచ్చి బుద్ధి తక్కువై తప్పు చేశారు. మీరు కూడా ఒక వయసు లక్షణంగా ఉన్నారు కదా. అమెరికాలో ఇదంతా సహజమే కదా. ఏంటి అమెరికా? మన కల్చర్ ప్రకారం పెళ్లి అది జరగలేదని. జరిగిపోయింది కదా. ఇప్పుడు అవన్నీ తవ్వుకుని ఏం ప్రయోజనం? పెట్టే ఎక్కడ? మిమ్మల్ని తీసుకురావడానికి కారు తీసుకెళ్ళింది. మా గుమ్మడి పండుకి గుమ్మడి పండు. అదా, ఇది అమెరికాలో అయితే సహజమే కావచ్చు. ఇక్కడ బిడ్డ కోసం వెయిట్ చేయాల్సిందే. ఏమిటి అల్లుడు అమెరికా అంటావు? నాకు నా మనవుని చూడాలని ఆశగా ఉంది. నాకు నా కొడుకుని చూడాలని ఆశగా ఉంది. ఎప్పుడు తీరుతుందో అంతా మీ అమ్మాయి చేతిలోనే ఉంది. అరుణాచలం సినిమా చూసిన వాళ్ళంతా ఏమంటున్నారు? ఏమంటున్నారా? 10 కోట్లు గోయిందా. ఇలా చూడు కార్తవరాయ, వ్యాపారంలో లాభ నష్టాలు సహజం. ఓపెన్ చేద్దాం. ఈ జ్ఞానం గడితోనే ఇంకో పిక్చర్ తీసి సక్సెస్ చేద్దాం. కొంచెం ఆగు. నిన్ను నమ్మి బేడా కొట్టు కూడా మూసేశాను. ఇలాంటి మాట ఇంకొకసారి నీ నోట విన్నాను, ఆ జ్ఞానం గాడిని చంపి నేను ఆత్మహత్య చేసుకుంటాను. సినిమాని కాపాడినవాడిని అవుతాను, నిన్ను కాపాడినవాడిని అవుతాను. సార్, మిమ్మల్ని కలవటానికి సినిమా డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారు. అరుణాచలం, నేను రాను. వాళ్ళు తనడానికే వచ్చుంటారు. నువ్వురా. నమస్కారం సార్. నమస్కారం సార్. ఆహాహా, ఎలాంటి సినిమా తీశారండి. బ్రహ్మాండంగా ఉందనుకోండి. తుక్కు రేగిపోయింది సార్. నట విదూషక, నట శేఖర, నట మార్తాండ. ఎక్కడ సార్ అందాల జ్ఞానానందం? అడుగో మా హీరో. అన్నా, ఈ పిక్చర్ రిలీజ్ అయిన వెంటనే మిమ్మల్ని బుక్ చేయడానికి ఇంగ్లీషు, హిందీ, కొంకణి అన్ని భాషల నుంచి ప్రొడ్యూసర్లు వస్తారన్న. దయచేసి వెళ్ళిపోకండి అన్న. మీ సేవ మన తెలుగు కళలకు నవత్రోవ. అరుణాచలం, వదలరా, దిగులు పడకండి. తెలుగే నా దైవం, తెలుగే నా హృదయం, తెలుగే నా గడియారం. ఆహా, ఎంత అభిమానం. ధనము మీకు, సినిమా మాకు. ఈ సినిమా మేము కొని తీరాలని నిర్ణయించుకున్నాం. చాలా సంతోషం అండి. కానీ క్షమించండి, ఈ పిక్చర్ నేను నమ్మట్లేదు. నేనే రిలీజ్ చేస్తున్నాను. ఇక మీరు వెళ్ళచ్చు. అరుణాచలం, నీకేమైనా బుర్ర గడ చెడిపోయిందా? వచ్చి లక్షణం వద్దంటున్నావు. అడిగిన రేటుకు తోసాయి. కాదు, ఈ పిక్చర్ నేను రిలీజ్ చేస్తున్నాను. చెప్పాను కదా, వదిలే. మీకు ఫోన్. ఎవరు? విశ్వనాథ్. అరుణాచలం. వాట్ ప్రొడ్యూసర్ సార్, పిక్చర్ నువ్వే రిలీజ్ చేస్తున్నావట? ఇంపాసిబుల్, ఇంపాసిబుల్ అరుణాచలం, నువ్వు రిలీజ్ చేయలేవు. ఎందుకంటే ఇంకో 4 రోజులు ఆంధ్రదేశంలో ఉన్న అన్ని థియేటర్స్ నేనే బ్లాక్ చేశాను. ఏప్రిల్ 14 ఇంకా ఎన్నో రోజులు లేదు. వచ్చిన వాళ్ళకి ఆ పిక్చర్ని నువ్వు ఇవ్వలేదనుకో, ఈ 10 కోట్ల రూపాయల సినిమా నీ సొత్తు అవుతుంది. కండిషన్ నీకు జ్ఞాపకం ఉంది కదా. 30వ రోజు చివరిలో నీ దగ్గర చిల్లిక ఉండకూడదు. తెలివైన వాడివి, అర్థమైంది అనుకుంటాను. కార్తవరాయ, సినిమాకి 10 కోట్లు ఖర్చు పెట్టాం. పైన 5,000 10,000 తీసుకుని వాళ్ళకిచ్చే. తమాషాగా ఉందా? పాన్పరాగ వ్యాపారం చేస్తున్నావా? ఇది సినిమా వ్యాపారం. వచ్చిన వాళ్ళు కోట్లు ఇస్తా ఉంటున్నారు. నువ్వు 5,000 10,000 అంటున్నావు. నేను చెప్పేది విన, అంతకు మించొద్దు. అంతకన్నా నువ్వు ఊరుకో. నీతో మాట్లాడే ప్రయోజనం లేదు. ఏమండి అండి, అన్న పిక్చర్ త్వరగా రండి. ఏమండి, రేట్ ఎంత? 5,000 10,000. అలాగేనా, నేను రేట్ మాట్లాడుకుంటాను. పదండి. కార్తవరాయ, అయ్యో, ఇన్నేళ్ళు అత్తర్మతంగా దాచుకున్న నా శీలాన్ని దోషిస్తున్నాడు. రండి బాబు, రండి, కాపాడండి. సాలార్జంగ్ మ్యూజియం ఉన్నంత వయసు నీ శీలం నాకెందుకే? రే సార్, ఈ ముసలిదాన్ని తీసుకుపోయి చెత్తకుండా అనుకోండి. అలాగే నీ రోజా పని పూజానే. నువ్వు వేడికి పోతావే, రామలేనికి మరి ఫలంగా ఉన్నాయి. అయ్యో, ఎంత అన్యాయం జరిగిపోతుంది. కంచె చేను మేసేయక మమ్మల్ని కాపాడేది ఎవరు? గుడి గుంజం గుండే రాగం. అద్దంలో చూసి చెప్పు, ఈ గెటప్ లో నేను ఎట్లా కొడుతున్నా?
బుడబుక్కులోనే ఉన్నావు. అవును, నీ పోలీస్ డ్రెస్ ఏది? నేనేమన్నా పాగలగాని అనుకున్నావా? గానేం ప్లేట్ తోని గా నక్షత్రం సుక్కలతోని నిన్ను రేప్ చేస్తే వాటి ముద్దర్లు నీ ఒంటి మీద పడి సర్కారోనికి రెడీ హ్యాండెడ్ గా దొరికిపోతా. గందుకోసానికే ఇచ్చట. గట్లయితే నన్ను రేప్ చేస్తావా? అరే నా భాషలోనే మాట్లాడుతాంది. బచావ్ బచావ్. అమ్మ యాడికి పోతా? అరే ఇదే నీ చేతికి వచ్చింది. అరే ఉండ తల్లి. అమ్మో అబ్బా. 1 2 3. దీని తల్లి ద్రౌపది లెక్క ఇన్ని వస్తాలు ఎట్లొచ్చినాయి? కృష్ణుడు గిట్టొచ్చిందా? గుడుగుడు గంజమ్కుంటే రాగం, పాముల పట్టం పడిగే రాగం. ఇదేంటి నీళ్ళు తీసుకొచ్చా? ఏం చేస్తా? ఏది బే అవులే, పోలీస్ వాన్ అయ్యుండి పబ్లిక్ పోరిని రేప్ చేస్తావురా? క్షరం లేదురా నీకు? ఆ శబాస్. ఇప్పుడు చెప్పరా, అదే నేను ఎలా కొట్టాలో? గదిలో కొట్టాలనా, గది బయట కొట్టాలనా, చీకట్లో కొట్టాలనా, వెలుతురులో కొట్టాలనా, బట్టలు ఓదీసి కొట్టాలా, బట్టలు ఉంచి కొట్టాలనా, వెలుతురులో బట్టలు ఓదీసి కొట్టాలనా, చీకట్లో బట్టలు ఉంచి కొట్టాలనా, తిట్టేగా కొట్టాలనా, కొట్టేగా తిట్టాలనా? హోల్సేల్ గా నేను ఎలా కొట్టాలో జరా చెప్పరా. చెప్పరా అదే నిన్ను ఎలా గుంజి పెట్టాలా? పోలీసు వాళ్ళని పరేషాన్ చేస్తావురా, నిన్ను ఎన్కౌంటర్ చేస్తా. అబ్బాయి చేసేది ఎన్కౌంటర్. నేను ఎంతమంది రోజు అర్థం చేస్తే కానీ నన్ను అర్థం చేస్తూ పెట్టాలి కాలు వస్తే వదిలేవు. అరే సైడ్ అరే పల్లి పని అమ్మ 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 దండం పెట్ట ఉదయాలని బాధ్యత గుడ్ మార్నింగ్ హైగ్రీవాచారి గారు. రాజశేఖరం, ఇల్లు సౌకర్యంగా ఉందా? చాలా సౌకర్యంగా ఉందండి. కాకపోతే దోమలు ఈ సైజులు ఉన్నాయి. మరేం పర్వాలేదు. సాయంకాలం వెళ్ళేటప్పుడు పిచ్చిగా కొనుక్కెళ్తాను. నా రూమ్ ఎక్కడ? చూపిస్తాను. ఐ వాంట్ ఎక్స్ప్లనేషన్ పేపర్. కమ్ ఆన్. ఆయన ఎవరండి? చెవి కోసం మేకలు అరుస్తున్నాడు. మన మొగుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. వాళ్ళ ఆవిడ ఆయనకు మొగుడు, ఆయన మనకు మొగుడు. అలా అరుస్తూ వస్తున్నాడంటే వాళ్ళ ఆవిడతో బాగా తిట్లు వస్తున్నాడని అర్థం. జాగ్రత్త. ఆయన ఏం చెప్పినా విను, విని ఇంకేం చెప్పకు. అంతేనంటారా? అంతే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ గుడ్ బ్యాట్ నిర్ణయించవలసింది నేనయ్యా. టెండర్స్ వచ్చాయా? రాలేదు సార్. ఎందుకు రాలేదు? పంపలేదు సార్. ఎందుకు పంపలేదు? తెలియదు సార్. నీకు తెలుసో తెలియదో నాకు అనవసరం. ఐ వాంట్ ది ఎక్స్ప్లనేషన్ ఆన్ ది పేపర్. నమస్కారం సార్. నువ్వెవరయ్యా? ఐఎమ్ రాజశేఖరం, జేఈ సార్. పోస్టెడ్ ఫ్రమ్ విజయవాడ, చిరగారిపల్లి రోడ్. ఎగ్జాక్ట్లీ సార్. డ్యూటీలో జాయిన్ అవడానికి ఇంత ఆలస్యం ఏమిటి? స్టాండ్ రైట్. చిరగారిపల్లిలో నాకు ఈ మధ్య కొత్తగా పెళ్ళింది సార్. పెళ్ళ? ఎందుకు చేసుకున్నావయ్యా పెళ్లి? నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి. ప్రేమించావా? చూడు మిస్టర్ రాజశేఖరం, గరగరాపల్లి రోడ్స్. చిరగారిపల్లి రోడ్స్. చిరగరాపల్లి రోడ్స్. ప్రేమ అనేది ఒక కల్తీ సిమెంట్ లాంటిది. పెళ్లి అనేది ఆ సిమెంట్ తో కట్టిన అవుకు బ్రిడ్జ్ లాంటిది. ఆ బ్రిడ్జ్ టెండర్స్ విషయం మీడియా తెలుసకపోతే నేను అనుకోను. ఎవరి మీద యాక్షన్ తీసుకుంటానో నాకే తెలియదు. వాట్ యువర్ సీట్.
అయ్యి బాబోయ్ గొప్పోడ్రా. ఒక్కడు సరిగ్గా పనిచేయటం లేదు. ఐఎమ్ గోయింగ్ టు డిస్మిస్ ది ఎంటైర్ డిపార్ట్మెంట్. హలో బాబు కొంచెం జై రాజశేఖరం గారు పిలువు బాబు. ఎవరు మాట్లాడేది? విక్టోరియా మహారాణి. నీకెందుకయ్యా కులగోతాలు చెప్తే కానీ పిలవా? వాళ్ళ ఆవిడ మాట్లాడుతున్నాను పిలువు. మిస్టర్ రాజశేఖరం, చిరగరాపల్లి రోడ్స్. ఎస్ సార్. ఫోన్ ఫ్రమ్ యువర్ వైఫ్. కమ్ ఆన్ మ్యాన్. ఎస్ సార్, కమింగ్ సార్. హలో జయ, ఏమిటి? నేను సూపర్ బజార్ మాట్లాడుతున్నాను. ఇక్కడ చాలా మంచి ఫర్నిచర్ ఉంది. డ్రెస్సింగ్ టేబుల్ సింగిల్ మిర్రర్ తీసుకోనా డబుల్ మిర్రర్ తీసుకోనా? నీ ఇష్టం వచ్చింది తీసుకో. ఓకే, ఉంటాను. ఫోన్స్ తో టైం వేస్ట్ చేయొద్దు. వెళ్ళి ఎస్టిమేట్స్ తయారు చేయి. హలో రాజశేఖరం గారిని పిలువు. ఎవరు మాట్లాడేది? ఏమయ్యా నీకేమైనా పిచ్చా? ఇందాకే అడిగావు, మొహం మార్చేట్టు తిట్టాను, మళ్ళీ అడుగుతావేంటి? అంటే పిలువు. రాజశేఖరం, మిస్టర్ రాజశేఖరం. ఏమిటి సార్? కమ్ హియర్. ఫోన్ ఫ్రమ్ యువర్ సేమ్ ఓల్డ్ వైఫ్. హలో. వంటకి అగ్మార్ తీసుకోనా లేకపోతే సనోలా తీసుకోనా? వంట కొను. ఫోన్ పెట్టేయి, పెట్టేయి. సార్ హలో. ఓకే అమ్మా, ఓకే ఓకే. రాజశేఖరం. ఎస్ సార్. హలో. ఏమండి ఇక్కడ బియ్యం కూడా ఉన్నాయి, నన్ను కొనమంటారా లేదా ఊరు నుండి తెప్పిద్దామా? చూడు, బియ్యంతో పాటు చిట్టు ఊక తౌడు అన్ని ఒకసారి కొనే. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయకు. ఓకే, ఫోన్ పెట్టాయి. ఇంకెప్పుడు ఫోన్ చేయక బుద్ధి లేకుండా ఫోన్ పెట్టాయి. నన్ను ఫోన్ పెట్టేయమంటారు నువ్వేవడోరా? అవతారం ఇక్కడ వాళ్ళ ఆవిడ మాట్లాడుతున్నానని చెప్పు. ఎస్ మేడం. సార్ మిస్సెస్ లేరని చెప్పేయి, లేరని చెప్పేయి. మేడం లేరని చెప్పమన్నారండి. గబుకు వచ్చాను సార్. హలో డియర్. ఏమయ్యా నీకు అసలు బుద్ధి ఉందా? అలాగే చదువుగాని డియర్. నా నవల్స్ పట్టుకెళ్ళొద్దా నీకు ఎన్నిసార్లు చెప్పాను? అలాగే. ఓకే, బాయ్ బాయ్. చీరియో. ఏమిటి సార్ చాలా హ్యాపీగా ఉన్నారు? ఈవినింగ్ సినిమా ప్రోగ్రామ్ ఉందా? Get into your duty. Yes sir.